10 సంవత్సరాలు ఏం చేయించారు అంటే వాళ్ళ యొక్క ఇన్నర్ డెవలప్మెంట్ కోసమని చేయించారు. వాళ్ళకి అనేక శక్తుల్ని ప్రసాదించారు. వాళ్ళతో చాలా యోగా ప్రచారం కానీ సంప్రదాయాన్ని అందరికీ అందించటం కానీ చేశారు. వాళ్ళల్లో ముఖ్యులందరూ కూడా మనకి తెలుసు. అయితే ఈ 10 సంవత్సరాలు యోగ సాధన అందరితో శిష్యులతో చేయించిన తరువాత ఏం జరిగింది? ఇంకంతేనా? ఆ 10 సంవత్సరాలు మనందరికీ కూడా చెబుతారు యోగ సాధన ఎలా చేస్తాము అనేది. మనం ఇన్వర్డ్ జర్నీ అంటారు, అంతరంగ సాధన చేస్తాము. ఈ అంతరంగ సాధనలో మనం అనేకమైనటువంటి మెట్టు వరుస మెట్టుగా మెట్లు ఎక్కి సాధన కొనసాగిస్తూ ఉంటాం. ఈ యోగ సాధనలో ముందు మనం మనస్సు లోపలికి ప్రవేశించడము, సాక్షిభూతంగా చూడడము, ఆ తర్వాత ట్రూత్ లెవెల్స్ సత్యాన్ని గ్రహించడము, ఆ తర్వాత నన్ను నాట్ లెవెల్స్ అంటే అనేక మెట్లు ఇలా ఎక్కుతూ ఉండి చిట్ట చివరికి మాస్టర్ గారి శక్తి మన ద్వారా లోపలికి ప్రవేశించి మనను తన యొక్క మీడియంస్ అని అనలేము, మాస్టర్ గారి మీడియంస్ వేరు, మన ద్వారా తన యొక్క పరికరాలుగా మనని తీసుకుని మన ద్వారా ఆ శక్తిని తన శక్తిని ప్రవహింపజేసి అనేక మందికి దాన్ని పంచటం కానీ, మనం సైడ్ వేస్ అంటాము, అంటే మాస్టర్ గారి శక్తి మన ద్వారా అందరికీ ప్రసరించడము, వారికి కావలసిన వ్యాధులను తగ్గించటం కానీ, మానసికంగా వాళ్ళని అభివృద్ధి చేయటం కానీ, ఇంకా అనేకమైనటువంటి మాస్టర్ గారి శక్తి అందరికీ ఉపయోగపడుతోంది. ఆ విధంగా ఉపయోగపడుతూ ఎదుటి వారిని వర్టికల్గా డెవలప్ చేయటము అన్నీ చేసిన తర్వాత మీట్ ద సెంటర్స్లోకి వస్తాం. అంటే మొత్తం అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే, మాస్టర్ గారి స్వరూపమే. ఇంకా అంతా సెంటరే కానీ వేరే సర్కంఫరెన్స్ అనేది లేదు, పరిధి అనేది లేదు. మొత్తం మాస్టర్ గారి మయమే, మొత్తం మాస్టర్ గారి శక్తే ఈ భూగోళం అంతా బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది. ఆ శక్తి మనందరి ద్వారా పనిచేస్తోంది అని మనకి తెలుస్తుంది. అయితే ఇంతటితో అయిపోయిందా అని అంటే మాస్టర్ గారు కాలేదనే చెబుతున్నారు. అప్పుడు ఏం చేశారంటే మాస్టర్ గారు 10 సంవత్సరాల యోగ సాధన తర్వాత, అంటే 1910లో మే 29న యోగం కనుక్కున్న తర్వాత 10 సంవత్సరాల పాటు శిష్యులతో అందరితో సాధన చేయించిన తర్వాత ఏం జరిగింది, ఏం చెయ్యాలి తర్వాత? ఇప్పుడు మాస్టర్ గారి శక్తి మనలో నిండారుకుంది, మనం ఎంతో కొంత అందరికీ సహాయం చేయగలుగుతున్నాము, అంతేనా? ఆ తర్వాత ఇంకేం లేదా? ఇదేనా మన అభివృద్ధి, ఇంతవరకేనా అంటే కాదు అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే మాస్టర్ గారు ప్రతి ఒక్కళ్ళు స్వయం శక్తిని పెంపొందించుకోవాలి అంటే 1920 మే 30వ తారీఖున మాస్టర్ గారికి ఇంకా కొన్ని మంత్రాలను మనకి అనుగ్రహించారు. దాన్ని 10 years వర్కింగ్ అడ్వైస్ అనే పేరుతో 7 సూత్రాలను మనకి అనుగ్రహించారు. ఆ దానికి తాతగారు వ్యాఖ్యానం రాశారు. ఈ భృక్తరహిత తారక రాజయోగం అనే పుస్తకంలో వ్యాఖ్యానాలు రాశారు. మొట్టమొదట తాతగారికి కూడా ఏమీ అందలేదని ఆయనే రాశారు. లోతైన సూత్రవాహిని, లోతేమీ అందలేదు, ఎలాగా నేను నిలువీత ఈదుతున్నాను, ఈ మహాశక్తిలో నిలువీత ఈదుతున్నాను కానీ నాకు ఏమీ తెలియడం లేదే అని అనుకుని ప్రభాకర శాస్త్రి గారిని ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు ప్రభాకర శాస్త్రి గారు ఆయనకు దర్శనమిచ్చి, నాకు మాస్టర్ గారు అందించినంత మటుకు నీకు నేను అందిస్తాను, వీటికి నువ్వు రాయి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఒక ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ 7:45 PM మే 30, 1920 ఆదివారం నాడు
7 మంత్రాలను మాస్టర్ సివివి గారు ఇచ్చారు. అవి 1వ మంత్రం ఏమిటంటే మ్యాన్ స్టీమ్, అంటే ప్రొడ్యూసింగ్ ఓన్ ఫోర్స్ ఫ్రమ్ టుడే. అంటే 10 సంవత్సరాల సాధనతో మీరు శిష్యులు అందరూ నా శక్తిని మీరు అందరికీ అందించి చేస్తున్నారు. అలా కాదు, ప్రతి మనిషికి ఓన్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళ ఆత్మశక్తివంతులు కావాలి. ఇప్పటి వరకు ఏమవుతోంది అంటే మనకి గాలి, నీరు, ఈ పంచభూతాలు ఇవి లేనిదే మనం బతకలేకపోతున్నాం. గాలి పీల్చకుండా బతకలేము, నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా ఎక్కువ రోజులు బతకలేము. కాబట్టి ఇలాంటి ఈ పంచభూతాల మీద మీరు ఆధారపడవద్దు, మీ ఓన్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, స్వయంగా ఆత్మశక్తివంతులు కావాలి అని మాస్టర్ గారు చెప్పారు. ఓన్ ఫోర్స్ అని స్పష్టంగా వివరించిన దానిని బట్టియే గ్రహించనగును, అనగా మానవుడు ఆత్మశక్తివంతుడు కావాలనని భావము. ఆ శక్తి మనకి లభించింది, దాన్ని ఏం చేయాలి మనం? అది ఎందుకు మనకి ఆ ఆత్మశక్తి మనకి లభించినప్పుడు, మనలో ఆవిర్భవించినప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి అనే దాన్ని 2వ మంత్రంగా మాస్టర్ గారు ఇచ్చారు. ఆ మంత్రము మన సొంత లాభము కోసము కాకుండా లోక కళ్యాణము కోసము మాత్రమే ఈ శక్తిని మనము ఉపయోగించుకోవాలి అనే అటువంటి విషయాన్ని ఈ 2వ సూత్రము స్పష్టపరుస్తోంది. ఆ 2వ సూత్రం ఏమిటి? మ్యాన్ షవర్స్ ఆల్ సైడ్ షవరింగ్ అని సూత్రము. ఈ సూత్రమును ఆరాధించినప్పుడు శివుడు గంగను గ్రహించి తన జటాజూటము నుండి లోక కళ్యాణమునకై జల్లులు జల్లులుగా ఎట్లా అయితే గంగని పంపించాడో, అన్ని వైపులకు వెదజల్లాడో, అలాగా ఈ ఆత్మశక్తిని మనము మన ద్వారా ఆల్ సైడ్ షవరింగ్, అన్ని వైపులకి జల్లులు జల్లులుగా జల్లులు జల్లులుగా అందరి మీద వర్షించి, అమృత వర్షిణిలాగా వర్షించి అందరినీ శక్తివంతులను చేయుగాక అనేది మాస్టర్ గారి సంకల్పం. అది అందరము ఆత్మశక్తివంతులము అయ్యి అందరి ద్వారా ఆ ఆత్మశక్తి వర్షింపబడినప్పుడు అందరూ ఏ ఒక్క మినహాయింపు లేకుండా అందరూ కావాలి అనే ఒక మాస్టర్ గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కాబట్టి మనము ఈ ఆల్ సైడ్ షవరింగ్, లోక కళ్యాణం కోసం మాత్రమే మనకి ఇవ్వబడిన శక్తిని, మనకు లభించిన శక్తులను ఉపయోగించాలి అని చెప్పారు. ఆ తర్వాత 3వ మంత్రం మ్యాన్ సర్కిల్స్ షవరింగ్ ఎన్ సర్కిల్. ఇప్పుడు ఈ అమృత వర్షము జల్లులు జల్లులుగా పడుతోంది. అయితే ఇది ఏ కొంతమంది మీదో కాదు, అంటే మాస్టర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే కాదు, ఫాలో అవ్వని వాళ్ళకి, మాస్టర్ గారిని నమ్మని వాళ్ళకి, అందరికీ కూడా ఈ శక్తి షవర్ అవ్వాల్సిందే. అందరి మీద జల్లులు జల్లులుగా ఈ శక్తి పడవలసినదే, అందరినీ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళవలసినదే అనేది మాస్టర్ గారి సంకల్పం. అది ఎలా పడుతుంది? సర్కిల్స్ సర్కిల్స్గా పడుతుంది. అంటే ముందు మనం ఏమనుకుంటాము, నేను మాస్టర్ గారి సాధన చేసుకుంటాను, నాకు మాస్టర్ గారి శక్తి లభిస్తుంది. చిన్న సర్కిల్, నేను అనే ఒక సర్కిల్. అలా కాకుండా కొన్ని రోజులు అయ్యాక మనకి ఇంకా పెరుగుతుంది. నా కుటుంబం, నా వాళ్ళు, నా చుట్టాలు, వీళ్ళందరికీ ఈ శక్తి జల్లులుగా ప్రవహించాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ మాస్టర్ గారి మార్గంలో అందరూ ఉపయోగపడాలి, లోకానికి ఉపయోగపడాలి అని అనుకుంటాం. ఇంకొన్నాళ్ళు అవుతుంది, అంటే ఈ సర్కిల్స్ పెరుగుతోంది. చిన్న వలయం, పెద్ద వలయం, పెద్ద వలయం, అలా సర్కిల్స్గా పెరుగుతున్నటువంటి ఇది చివరికి మా ఊరు, మా దేశం. ఇప్పుడు మన దేశం గురించి అంటే ఒక 4-5 రోజుల నుంచి మన దేశంలో గొడవలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు, మనం ఫోన్లో అవి చూస్తూ ఉంటాం.
ఏమవుతుంది, మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది, మన సనాతన ధర్మానికి ఏమవుతుంది, మనం అందరం ఎలాగ బయటపడతాం అని మనందరం కూడా బాధపడ్డాం. చాలా మటుకు చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. ఎలా అది ఈ దేశం బాగుపడుతుంది, ఈ సనాతన ధర్మం నిలబడాలి, భారతదేశం హిందూ ధర్మాన్ని రక్షింపబడాలి అని అందరం సంకల్పాలు చేసుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా. అలా చేసినప్పుడు ఏమైంది, ఇటువంటి ఆత్మశక్తివంతులైనటువంటి గురువులు, పరమ గురువుల ద్వారా ఆ డివైన్ ఫోర్స్ జల్లులుగా ప్రవహించి అందరి మీద వర్షించి ఆ యొక్క సమస్యని దూది పింజలాగా తేల్చేసింది. నేనైతే కొంచెం భయపడ్డాను, అమ్మో ఏమైపోతుందో ఈ భారతదేశం చివరికి కల్లోలం అయిపోతుందేమో అని కొంత భయపడ్డ మాట వాస్తవం. దేశభక్తి మనకి మాస్టర్ భక్తితో పాటు కొంత దేశభక్తి కూడా ఉంటుంది కదా. మరి మాస్టర్ గారు అన్నీ వదిలేసేయమని చెప్పలేదు కదా ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా. కాబట్టి మన దేశము, మన భక్తి ఇవన్నీ ఉంటాయి. ఆ భక్తిని అలా డివైన్ ఫోర్స్తో మాస్టర్ గారు జల్లులుగా శక్తిని అందరి మీద, మంచి వాళ్ళ మీద ప్రవహింపచేసి దుష్ట శక్తులను దూరం చేశారు. ఇక ముందు కూడా మనం అలా అందరూ బాగుండాలి, దుష్ట శక్తులను కూడా మంచిగా మార్చాలి, ఈ జల్లులు అందరి మీద వర్షించాలి. ఒక్క భారతదేశం మీదే కాదు, ప్రపంచంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా శమింపచేయాలి, ప్రపంచ శాంతిని నెలకొల్పాలి. మాస్టర్ గారి సంకల్పం అదే కదా, మొత్తం అంతా శాంతిగా ఆనందంగా ఉండాలి అనేది మాస్టర్ గారి సంకల్పం. కాబట్టి ఆ జల్లులని ప్రపంచం మీద కూడా వర్షింపచేయాలని ఈ ఆత్మశక్తివంతులైన పరమ గురువులు ఈ జల్లులని ప్రవహింపజేసి, జల్లులుగా కురిపింపజేసి ప్రపంచాన్ని కూడా బాగు చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగా ప్రపంచం వరకు కూడా ఈ జల్లులు పడుతూనే ఉంటాయి. అలా జల్లులు చిన్న సర్కిల్ నుంచి పెద్ద సర్కిల్గా విస్తరించి భూమి అంతటినీ చుట్టి వచ్చినందుగా విస్తరించవలయునన్నదే మాస్టర్ గారి సంకల్పము. దీని తర్వాతది దివ్య పరిణామ సూత్రము. అప్పుడు మనుషులలో అంటే మాస్టర్ గారి శక్తి ప్రవహించి మా చెడు శక్తులు దూరం అవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మనలో ఎలా జరుగుతుంది అంటే, ఈ మానవులను దివ్య మానవులుగా చేయు ప్రయత్నమున మానవుల అంతఃకరణములు శుద్ధియగును, మంచి ఆలోచనలు, మంచి సంకల్పములు, మంచి పనులే చేయు సంస్కారము మానవులలో నిండుకొనును. అంటే ఈ చెడు శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది, చెడంతా దూరం అయిపోయి మంచి పనులు మాత్రమే ప్రపంచంలో అందరూ చేస్తారు. అట్టి సంస్కారములు నిండుకొనినట్టుగా గుర్తుగా మానవుని వెలుపలి ఆవరణం కూడా పవిత్రమగును. అంతఃకరణంలో మనం శుచి అయ్యి మన ప్రవర్తనలో మార్పు రావడం మాత్రమే కాకుండా బయట ప్రపంచం కూడా అంతా మారిపోతుంది, పరిశుద్ధమైపోతుంది. కార్యక్రమంలో సౌమ్యముగా మాట్లాడుట, మంచి కార్యక్రమాలను చేపట్టుట మొదలగు మార్పులు వెలుపల కూడా మనకు స్పష్టముగా గోచరించును. కాబట్టి అలా మనకు వెలుపల లోపల అనే తేడా లేకుండా మొత్తము మంచితనము వ్యాపించి అందరూ ఆనందంగా సౌఖ్యంగా ఉండేలాగున జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ 4 సూత్రాలు కూడా బహిరంగ వికాసమునకు సంకల్పించినవి. అంటే బయట మన ఆత్మశక్తివంతులం అవ్వడము, అదంతా కూడా అందరికీ పంచడము, జల్లులుగా ప్రవహించడము, ఆ జల్లుల శక్తి వల్ల ఇదంతా కూడా మారిపోవడము, మంచి కార్యక్రమాలు చేయడము జరుగుతుంది. ఈ తర్వాత ఏమవుతుంది, మిగిలినది అంతయు అంతరంగమగు వికాసము. ఇంతవరకు వ్రాసినదంతయు చాలా వరకు బహిరంగముగా తెలియచేయునదిగా ఉన్నది. కానీ ఇకపై చెప్పబోవు వికాసము పైన చెప్పిన రీతిన గుర్తించ వీలు కానిది, వెలుపలి చూపునకు అందనిది, అంతర్దృష్టికి మాత్రమే అందు విషయము అని చెప్పారు. ఏమిటిట సూత్రం పేరు మ్యాన్ పార్టికల్స్ ఫ్రమ్ బిగిన్, ప్రొడక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ బిగిన్
అనేది ఇందులో ప్రధానమైన పదము. మ్యాన్ పార్టికల్స్ అంటే ప్రతి పదార్థము కూడా అణువులతో పరమాణువులతో చేయబడి ఉంటుందని మనకి తెలుసు. ప్రతి మనుషుల్లో కానీ ఎక్కడైనా సరే అణువులు పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికన్నా లోపల ఏముంటుంది? అంతకన్నా సూక్ష్మంగా ఏమి ఉంటుంది అంటే వాటిని పార్టికల్స్ అన్నారు మాస్టర్ గారు. ఎప్పుడు 1920లోనే పార్టికల్స్ అనే పేరు చెప్పారు. ఆ పార్టికల్స్ని ఈ మధ్య శాస్త్రవేత్తలు కనుక్కున్నారు కూడా. ఏమని? వాటికి గాడ్ పార్టికల్స్ అని పేరు పెట్టారు. గాడ్ పార్టికల్స్ అంటే ఇంకా అది మొట్టమొదట సృష్టి చేయడానికి ఉపయోగపడే పార్టికల్స్. వాటిని గాడ్ పార్టికల్స్ అని మాస్టర్ గారు వాటిని బిగిన్ అని మాస్టర్ గారు చెప్పారు. ఆ బిగిన్ అనినవి అన్నిటికంటే మొదటివి. చేయడం, వస్తువులను మనుషులను తయారు చేయడం అనేది మనకి రావాలి, అందరికీ రావాలి. ఎట్టి మినహాయింపు లేకుండా అందరికీ ఆ శక్తి అందాలి అని మాస్టర్ గారు చెప్పారు కదా. ఏ ఒక్కడికైనా ఆ శక్తి వస్తే చాలు, అది అందరికీ అందేటట్లుగా మనం చేయవచ్చు. కాబట్టి మనం ఏమనుకోవాలి? మనము ప్రయత్నం చేద్దాం. ఏమో మాస్టర్ గారి అనుగ్రహం ఉంటే మనకి ఆ శక్తి లభించవచ్చు. అంత శక్తి కాకపోయినా ఎంతో కొంత శక్తి, అందరికీ ఉపయోగపడే శక్తి మాస్టర్ గారు మనకి ఇస్తారు కదా. శాస్త్రి గారు, తాతగారు వాళ్ళందరూ ఎట్లా చేశారు? ఇవన్నీ ఈ ప్రొడక్షన్ రోగాలు తగ్గించారు. ఎట్లా తగ్గించారు? సంకల్ప మాత్రంతో ఈ అణువులని మార్చేసి రోగాల్ని తగ్గించేశారు. అలా మార్చగలిగిన శక్తి మనకి కూడా ఇస్తాను, ఎట్టి మినహాయింపు లేకుండా అందరికీ ఇస్తాను అని మాస్టర్ గారు మనకి హామీ ఇచ్చారు. కాబట్టి మనం తప్పకుండా సాధనతో ప్రయత్నం చేయవలెను. కాబట్టి కానీ అది చాలా సూక్ష్మమైనది. ఈ సూక్ష్మమైన దాంట్లోకి సృష్టి యొక్క మూలములోనికి వెళ్ళాలి. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కన్నా ముందు స్థితి బిగిన్. ఆ బిగిన్లోకి వెళ్ళగలిగిన స్థితికి మనం చేరుకున్నప్పుడు మనకి మాస్టర్ గారు ఆ శక్తిని అందజేస్తారు. అలా ఇట్లాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులను, పార్టికల్స్ను స్వయంగా నిర్మించు సామర్థ్యము వచ్చినప్పుడు ఫర్దర్ డెవలప్మెంటు మనకి లభించే యోగ శక్తి, ఆ సిద్ధి ఎలా ఉంటుంది అనేది మాస్టర్ గారు మనకి తాతగారు తర్వాత వ్యాఖ్యానంలో చెప్పారు. 6వ సూత్రము మ్యాన్ పాయింట్స్ ఫిగర్ చేంజ్ చేయగలిగిన స్థితిని కూడా మన ఆత్మశక్తితో మనకి ఇస్తారు. పరమాణువుల నుండి అణువులు ఇవన్నీ తయారైనప్పుడు పార్టికల్స్ నుండి మనం ఈ పరమాణువులను అణువులను తయారు చేసినప్పుడు ఆ పరమాణువులని శాసించే అధికారం కూడా మనకి వస్తుంది. మనం తయారు చేసిన దాని మీద మనకి అధికారం ఉంటుంది కదా. అలాగే పార్టికల్స్ మీద కూడా మనకి అధికారం వచ్చేస్తుంది. ఆ అధికారం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మా తల్లి గర్భమునందు శరీరం నిర్మాణం అవుతూ ఉంటుంది కదా. అది మొట్టమొదట ఒకే సెల్లు. ఆ ఒక్క సెల్లు అనేక సెల్స్గా అభివృద్ధి చెంది విభజన చెంది ఆ శరీరం తయారవుతుంది. చేతులు, కాళ్ళు, తల అని. కానీ మొట్టమొదట ఒకటే. దానికి ఈ సెల్ నుంచి కాళ్ళు, ఈ సెల్ నుంచి చేతులు, ఈ సెల్ నుంచి గుండె అలా ఏముండదు. అంతా ఒక్కటే. ఆ ఒక్కదాని నుంచే తయారవుతుంది మొత్తం శరీరం. అలా ఆ శరీరాన్ని తయారు చేసే అధికారము మనకి ఉన్నప్పుడు ఎలాంటి శరీరాన్ని తయారు చేయాలి? ఆ పవర్ వచ్చేస్తుంది మనకి. అలాగే కదా చందుని మాస్టర్ సివివి తయారు చేశారు. తల్లి గర్భంలో ఒక చిన్న కణాన్ని ప్రవేశపెట్టి మొత్తం శరీరాన్ని, చందు గురించి మనకి తెలిసి ఇప్పుడు చెప్పారు వారు.
ఎంత గొప్పవాడు ఆయన, 2 నెలల్లో ఎలా ఉన్నాడు, 3 సంవత్సరాల్లో ఎలా ఉన్నాడు, ఇంకా పెద్దవాడైతే ఎలా ఉండేవాడు. ఆయన పని అయిపోయింది కాబట్టి ఆయన వెళ్ళాడు. కానీ మాస్టర్ గారు లేదా ఈ ఆత్మశక్తివంతులు లేదా రేపు మనమే ఇలా సృష్టి చేయగలిగినప్పుడు ఎంత గొప్ప సృష్టిని మనము చేయగలుగుతాము. చందు అనేది మనకి ఎగ్జాంపుల్. దాన్ని ఉదాహరణగా తీసుకుని దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం సాధన కంటిన్యూ చేయాలి. అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి కూడా మనం మార్చగలుగుతాం. ఇదే రూపం ఫిక్సెడ్. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు వంశ తరతరాలుగా డిఎన్ఏలు అవి ఉంటాయి. ఇప్పుడు మన తాతగారి పోలిక మనవడికి వచ్చిందండి అంటారు, లేదా వాళ్ళ మేనత్త పోలిక వచ్చిందండి అంటారు. అంటే ఆ కణాలు అలా మారకుండా కంటిన్యూస్గా వస్తున్నాయి. కానీ మాస్టర్ గారు ఇచ్చిన శక్తితో, అంటే నేను ఫిజికల్ లెవెల్లో చెప్పాను, ఫిజికల్ లెవెల్ కాదు ఇంకా హయ్యర్ లెవెల్స్లో కూడా మార్చగలిగిన శక్తిని అది మనకు ఇస్తుంది. ఆ శక్తి లభించినప్పుడు ఫిగర్ చేంజ్ చేయగలుగుతాం మనం. అంటే ఎలా మంచిగా తయారైతే వాళ్ళు ఉపయోగపడతారో మాస్టర్ గారికి కానీ ప్రపంచానికి కానీ ఈ భూగోళానికి కానీ బ్రహ్మాండానికి కానీ ఎవరికైనా సరే ఎలా ఉపయోగపడతారో అలాంటి ఫిగర్ని చేంజ్ చేయగలిగిన శక్తులు మనకు లభిస్తాయి. అలా ఫిగర్స్ చేంజ్ చేసినప్పుడు ఒక రూపము మరొక రూపంలోకి మార్చునట్టి ప్రజ్ఞ రావడము, దీనినే ఆర్జన్ నంబర్ 2 ప్రజ్ఞా విశేషము. అది మనలో కూడా పని చేయాలి అని మాస్టర్ గారు సంకల్పించారు. దీనినే మాస్టర్ వ్యూలో ఇది కూడా ఒక భాగము అని తాతగారు రాశారు. దీని తర్వాత చెప్పినది సూక్ష్మాతి సూక్ష్మమైన విశేషము, మ్యాన్ మినిమం, ఎండ్ ఆఫ్ ఫిగర్. ఇంకా ఇలా ఒక రూపం నుంచి ఒక రూపానికి, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చడం కాకుండా అసలు ఫిగరే లేని స్థితి, అంటే ఒక ఆకారమే లేదు, ఒక పేరు లేదు, ఒక రూపమే లేదు, ఒక క్రియ లేదు, ఏమీ లేని స్థితిలోకి కూడా వెళ్ళవచ్చు అనేది 7వ సూత్రం చెబుతోంది. మ్యాన్ మినిమం, ఎండ్ ఆఫ్ ఫిగర్. ఇది ఆర్జన్ నెంబర్ 2 అయిన మాస్టర్ మాత్రమే చెప్పగలిగిన బ్రహ్మ విద్యకు సంబంధించిన సూత్రము. నామరూపములతో దిగి వచ్చిన మానవుడు మ్యాక్సిమం అయితే అతనిలో ఉన్న బ్రహ్మము మినిమం. అంటే ఆ మినిమము ఏ స్థితిగానైనను మారగలదు, ఏ రూపముగానైనను మారగలదు. అన్ని రూపములు అందుండి వచ్చుతున్నవి కాబట్టి అలాంటి ఎండ్ ఆఫ్ ఫిగర్ స్థితికి, అంటే మానవుని రూపము నుండి శక్తులు లభించి ఆ శక్తులలో నీది నాది అని తేడా లేదు. ఇంకా శక్తి స్వరూపం దాకా వెళ్ళినప్పుడు ఇంకా శక్తి ఫలానా వాళ్ళదేనండి అనేది లేదు, అందరికీ ఆ శక్తి పంచబడుతుంది. ఆ శక్తి ద్వారా ఈ మ్యాన్ పార్టికల్స్ అనే తయారు చేయగలగడం, మ్యాన్ పార్టికల్స్ నుంచి ఒక రూపాలని మనకు కావలసినట్టుగా మన మంచిగా మాస్టర్ గారికి ఉపయోగపడే విధంగా శక్తులని ఉపయోగపెట్టి రూపాలని తయారు చేయడం అనేది మాస్టర్ గారి యొక్క సంకల్పము. ఇది 1920 మే 30వ తారీఖున మాస్టర్ గారు ఇచ్చినటువంటి 10 ఇయర్స్ అడ్వైజర్లో ఉన్నటువంటి మంత్రాలు. ఈ మంత్రాలని మనం అర్థం చేసుకొని, అంటే ఇవన్నీ మనం చేయగలమా అనే ఒక సందేహాన్ని వదిలి మన ప్రయత్నం మనం చేద్దాం, ఏ ఒక్కరైనా సాధించవచ్చని మాస్టర్ గారు మనకి హామీ ఇచ్చినప్పుడు అది మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఒక గట్టి సంకల్పంతో మనం కూడా ఉదయము సాయంకాలము ప్రార్థన చేస్తూ ఆ శక్తిని ఇవ్వమని మాస్టర్ గారిని ప్రార్థన చేస్తూ ఆత్మశక్తివంతులుగా తయారు చేయమని